డిపార్ట్మెంట్ నమ్మితే డ్యూటీని నోట్ల కట్టల కోసం మా అమ్మ నిజాయితీ పరురాలు యువరాజ్. ఆఖరి వరకు నిజం కోసమే పోరాడింది. శివయ్య, నువ్వు ఫైల్ తీసుకుని వెళ్ళు. అబ్బో, మీ అమ్మ నిజాయితీ గురించి ఎవరిని అడిగినా కథలుగా చెప్తారు. ఊరుకోమి, గట్టిగా 4 తూర్లంటే మాత్రం అబద్ధం నిజమైపోతుందా ఏంది? నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం జగదాత్రి. మీ అమ్మ అవినీతి పరురాలు అనడానికి సాక్ష్యం నేనే. అప్పుడు మీ అమ్మ డబ్బు కోసం తన చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ మోసం చేసింది, మీ ఇంటి పరువు తీసింది. ఇప్పుడు నువ్వు నీ స్వార్థం కోసం పోలీస్ కేసులని ఈ కుటుంబం పరువు తీస్తున్నావు. మినిస్టర్ గారు, మా అమ్మ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మా అమ్మ నిజాయితీ గురించి నాకు తెలుసు. తెలీదు, నీకేమీ తెలీదు. అందుకే మీ అమ్మని దేవత అని పూజిస్తున్నావు. మీ అమ్మ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తన చుట్టూ ఉన్న ఆఫీసర్స్ ని డబ్బుల కోసం మోసం చేసింది. మీ అమ్మ లంచం తీసుకుంటూ దొరికిపోయింది. అందుకని మీ అమ్మని సస్పెండ్ కూడా చేశారు. ఆ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. కావాలంటే వెళ్ళి చూసుకో. న్యూస్ పేపర్స్ లో వచ్చిందా? ఎప్పుడు? 20 ఏళ్ల ముందు. నాకు సరిగ్గా గుర్తులేదు. మీరాగండి మినిస్టర్ గారు, ఆవిడ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఏంటి పెద్ద నిజాయితీ పర్రాల మీద నేరం మోపినట్టు అలా మాట్లాడుతున్నావు? చాలు నిషి, ఇప్పటికే చాలా మాట్లాడారు. అయినా ఇప్పుడు డిస్కషన్ పిన్ని సీట్ గురించి, జగదాత్రి వాళ్ళ అమ్మ గురించి కాదు. అందుకే డిస్కషన్ చేసేదానికి ఏముండదమ్మీ. రాజకీయాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మీరేమంటారు బాబాయ్? నీ ఇష్టం కౌశికి, నీకు ఏది మంచిది. పిన్ని పోటీ చేస్తుంది. సంతోషం కౌశికి. నా ప్రమాణ స్వీకారం అయ్యాక మిగతావి మాట్లాడుకుందాం. సరే అండి. సరే, నేను వెళ్ళొస్తానండి. కూర్చోండి. ఏంటమ్మా, మినిస్టర్ జోలికి రావద్దు, వస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పడానికి వచ్చారా? కాదు సార్, అన్నీ తెలిసిన మీరు ఆ రోజు మినిస్టర్ ఇంటికే వచ్చి ఎందుకు గొడవ చేశారో కనుక్కోవడానికి వచ్చాం. అక్కడికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని తెలిసి కూడా ఎందుకు వచ్చి గొడవ చేశారు సార్? ఆ తాయారు మినిస్టర్ అవ్వకుండా ఆపడానికి నా శక్తి సరిపోక పోలీసులైనా నా మాట వింటారని వచ్చాను. పోలీసులతో సంకెళ్లు వేయించుకోవాల్సిన తాయారు అదే పోలీసులతో సెల్యూట్ కొట్టించుకుంటుంటే చూస్తూ కూర్చోలేకొచ్చాను. మీ ఆవేశం, దాని వెనకున్న ఆలోచన మాకు అర్థమైంది సార్. కానీ ఆ రోజే కాదు, ఏ రోజు మేము మీకు న్యాయం చేయలేం సార్. ఎందుకంటే తాయారుకు వ్యతిరేకంగా మా దగ్గర ఏ సాక్ష్యం లేదు. సాక్ష్యం లేదు అనడం కన్నా లేకుండా తాయారు జాగ్రత్త పడింది అని చెప్పడం కరెక్ట్ సార్. కానీ ఒక్క కేసు, ఒక్క పేరు తాయార్ని భయపెడుతుంది సార్. దాని గురించి మేమిప్పుడు మాట్లాడడానికి వచ్చాం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇన్స్పెక్టర్ కావ్య, ఆవిడికి తాయారికి ఉన్న సంబంధం గురించి, కావ్య గారి మర్డర్ వెనుకున్న నిజాల గురించి మీకు తెలుసని మాకు తెలుసు సార్. 20 ఏళ్ళైనా ఆ పేరు తాయారుని ఇంకా భయపెడుతూ ఉందంటే ఆ హత్యకి తాయారుకి సంబంధం ఉందన్న సాక్ష్యం ఎక్కడో ఉంది సార్. ఆ సాక్ష్యం మీరేనా సార్? ఎందుకు చెప్పాలి?
మీరెళ్ళి ఆ తాయారుకు చెప్పరని నాకు నమ్మకం ఏంటి? వేసుకున్న యూనిఫామ్ నమ్ముకునే ఆఫీసర్స్ కాదు సార్ మేము. అదే యూనిఫామ్ కోసం, న్యాయం కోసం, నిజం కోసం ప్రాణాలిచ్చి పోలీస్ ఆఫీసర్ సార్ మేము. మీరన్నట్టు తాయారు ఉండాల్సింది పదవిలో కాదు, జైల్లో అని నమ్మేవాళ్ళం సార్. నిజాన్ని అమ్ముకోలేము. మీలాగే మేము కూడా తాయార్ని మినిస్టర్ పదవి నుంచి దించాలని ప్రయత్నం చేస్తున్నాము. అందుకే మీ సహాయం కోరొచ్చాం సార్. చెప్పండి సార్, అసలు మీకేం తెలుసు? తాయారు ఒక హంతకురాలని తెలుసు. 25 ఏళ్ల క్రితం చిన్న చిన్న దొంగతనాలతో మొదలైంది ఆ తాయారు నేర చరిత్ర. తను పని మనిషిగా పనిచేసిన ఇంట్లో వాళ్ళందరినీ చంపిందని అప్పట్లో ఒక పుకారుండేది. ఎంతో మంది క్రిమినల్స్ తో పనిచేసింది, ఎంతో మందిని క్రిమినల్స్ గా మార్చింది.